వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మరొకసారి సామెతల గ్రంథం నుండి ఉదయకాల సమయంలో యెహోవా యందలి భయము మనకి కలిగే ప్రయోజనాల గురించి, దానివల్ల మనం పొందుకునే ఆశీర్వాదాలు, మేలుల గురించి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ విషయంలో నుండి మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ ఫియర్. భయము, ఇంగ్లీష్లో ఫియర్ అన్న మాట తెలుగులో భయభక్తులు అని తర్జుమా చేయడం జరిగింది. యెహోవా యందలి భయము మనకి బహుధైర్యాన్ని పుట్టిస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ భయము అనేది ఫౌండేషన్ లాంటిది. అసలు దేవుని యందు భయం లేనప్పుడు మనము ధైర్యంగా ఉండటానికి అవకాశం లేనే లేదు. దేవుని యందలి నిజమైన భయము అది లోకానుసారమైన భయం కాదు, దేని గురించో టెర్రర్ అంతకన్నా కాదు, ఆందోళన కాదు. ఇది గౌరవప్రదమైన దేవుని పట్ల మనం కలిగి ఉండే భయమును గురించి తెలియజేసే మాట. తల్లిదండ్రులకి, మన గురువులకి, పెద్దలకి ఎటువంటి గౌరవప్రదమైన భయాన్ని మనం కనపరుస్తామో అటువంటి భయాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫెయిత్, విశ్వాసము. భయము, భక్తి మనల్ని విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు లోతైన విశ్వాసం మనం కలిగి ఉండాలంటే పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉండాలి. కొన్నిసార్లు భక్తి ఉండి భయం లేకపోయినా, కొన్నిసార్లు భయం ఉండి భక్తి లేకపోయినా విశ్వాసంలో కొనసాగటానికి మనకు అవకాశం ఉండనే ఉండదు. చాలా సందర్భాల్లో విశ్వాసములో మనము వేరుపారి స్థిరపరచబడాలి అనంటే నిజమైన భయము దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. భయం లేని చోట విశ్వాసులుగా ఎదగటానికి అవకాశం లేదు అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫొట్రస్. దీన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దుర్గము, కోట అని పిలువబడతా ఉంది. ఎప్పుడైతే మనము దేవుని యందలి భయము కలిగి ఉంటామో అది మనకు మహాదుర్గముగా, మనల్ని కాపాడటానికి కలిగి ఉన్న ఒక ఆశ్రయ దుర్గముగా, మనకి ధైర్యం పుట్టించేదిగా ఉంటుంది. ఈ సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో భయం కలిగినప్పుడు మనము దాగుకునే స్థలము, మనము పారిపోయి నిలిచే స్థలము, మనము అందులో తలదాల్చుకొని ఉండే స్థలం ఏదన్నా ఉంది అనంటే అది దేవుడే అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆయన కన్నా మించిన కోట, ఆయన బలాన్ని సూచించే బలసూచకమైన దుర్గము, ఆయన మందసము ఉండే స్థలములో మనము మన ఆశ్రయ దుర్గముగా చేసుకొని బ్రతకాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫ్రీడమ్, స్వతంత్రత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడైతే దేవుని యందు భయం ఉందో, విశ్వాసం ఉందో, ఆయనే ఆశ్రయ దుర్గముగా మనము అనుభవిస్తున్నామో అప్పుడు లోక భయాలన్నిటి నుండి మనము స్వతంత్ర పొందటానికి అవకాశం ఉంది. దేవుని భయం ఒక రకంగా లోక భయములన్నిటి నుండి మనల్ని విడుదల చేస్తుంది. ఎవరైతే దేవునికి నిజంగా భయపడతారో వారు మనుషులకి భయపడలేరు. ఇంకా చెప్పాలంటే శత్రువులకి, ఆవేదనలకి, లోతైన దిగజారిపోయిన పరిస్థితులకి వారు భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులన్నీ తారతమ్యంగా ఉన్నప్పటికీ, అవన్నీ మనకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనము ధైర్యం కలిగి ఉంటాం. ధైర్యము అని అంటే భయం లేకపోవటం అని కాదు, భయములో కూడా ముందుకు సాగే గుణాన్ని ధైర్యము అని పిలుస్తాం. అలాంటి ధైర్యము దేవుడు బహుగా మనకు అనుగ్రహించడానికి ఈ ఉదయకాల సమయంలో సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ భయము వలన, నీ అందలి భయభక్తులు కలిగి ఉండటం వలన మాకు కలిగే గొప్ప ధైర్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.